సికింద్రాబాద్ మహిళల భద్రత సాధికారత ఆర్థిక ప్రగతి సాధించే దిశగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సహచరి పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మల్కాజ్గిరి సిపి సుమతి స్పష్టం చేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో మహిళలను నేరాల నియంత్రణలో సైతం భాగస్వామ్యులుగా చేస్తూ తెలంగాణ పోలీసు వ్యవస్థలో నూతన అధ్యాయానికి నాంది పలికినట్లు తెలిపారు. సహచరి కార్యక్రమం అమలులో ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎస్సీఆర్పీ మెప్మా సంస్థ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 2,70,000 మంది మహిళలకు 3,300 మంది మెప్మా సంస్థ ప్రతినిధులకు పోలీస్ స్టేషన్ తో మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం పట్ల సిపి సుమతి హర్షం వ్యక్తం చేశారు. వారి సాధికారత కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఏ రకంగా అయితే ఎకనామిక్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్తున్నారో అట్లే భద్రతా పరంగా మేము వారితో కూడి అంటే సర్ప్ అండ్ మెప్మాతో కూడి మేము ఇదే మహిళల యొక్క రక్షణ కోసము మేము ఏదైతే తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న వేరియస్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి షీ టీమ్స్ కావచ్చు, భరోసా కావచ్చు, సిడిడబ్ల్యూ సెంటర్స్ కావచ్చు, తర్వాత ఉమెన్ పోలీస్ స్టేషన్స్ యొక్క సర్వీసెస్ కావచ్చు, ఆర్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ యొక్క సర్వీసెస్ ఇవన్నీ కూడా బస్తీల్లో ఉన్న మహిళలకు పరిచయం చేయాలి. తర్వాత వాళ్ళే మాకు భద్రతకు అంబాసిడర్ లాగా పనిచేస్తారు, మేము వాళ్ళకు పరిచయం చేస్తే అన్న ఒక ఆలోచనతో మహిళలను అంటే సర్ప్ తర్వాత మప్మాకు సంబంధించిన ఎవరైతే సిఎల్పి లీడర్స్, ఎస్ఎల్పి లీడర్స్ ఉన్నారో అంటే కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము సహచరి అన్న పేరుతో ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు సర్ప్ ముందుకు రావడం, తర్వాత వారి సహకారంతో మేము దివ్య ఐఏఎస్ గారి సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్పెషలీ మా మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు అంటే మా పోలీస్ స్టేషన్ యొక్క పరిచయం వీళ్ళకి చేసుకుంటున్నాము, పోలీస్ యొక్క సర్వీసెస్ వీళ్ళకి పరిచయం చేసుకుంటున్నాము. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ బస్తీల్లో ఉన్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే వాళ్ళు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే సహాయపడాలనుకుంటున్నారో వాళ్లకు పోలీస్ సేవలు చట్టపరంగా ఏమందిస్తుందో వాళ్లకు తెలియజెప్పడానికి పరిచయం చేసే ఒక ప్రోగ్రామే సహచరి. దీనిని ఇంకా కూడా కంటిన్యూస్గా సర్పు సహాయంతో ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు కంప్లీట్గా 2,70,000 మంది మహిళలకు దాదాపుగా మన కమిషనరేట్ లిమిట్స్లో 3,500 మంది దాదాపుగా 3,300 మంది లీడర్స్ ఉన్నారు మహిళలు. వాళ్లకు పోలీస్ స్టేషన్తో మ్యాపింగ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ వీ హ్యావ్ మ్యాప్డ్ అంటే పోలీస్ స్టేషన్ పరిధిగా ఈ మహిళా లీడర్లను ఎవరైతే సర్ప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మ్యాపింగ్ చేశాము. వాళ్లకు భద్రతలో కూడా ఎంపవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి విశేష స్పందన మహిళల నుంచి రావడము, తర్వాత మా పోలీస్ వాళ్ళు దీనికి చాలా కష్టపడము, పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు పోలీస్ సేవలు ఎలా అందిస్తున్నారని చాలా విశదీకరించి చెప్పడము, వారికి ఒక భద్రతా కరదీపిక అంటే సహచరి అన్న పేరుతో ఇవాళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్కి హాజరై ఎంతో కొంత వాళ్ళు ముందుకు వెళ్ళి చాలా నిర్భయంగా రిపోర్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఏరియాలో వాళ్ళు భద్రత గురించిన అవగాహన కలిగి ఉంటారని భావిస్తూ ఇది వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. సంసారంలో చిక్కులు, సమాజంలో సమస్యలు, సహచరి అనేది ఒక ఔషధంలాగా మారింది. ఇంకా వాళ్ళకి ఇంకేమని మీరేం చెప్పాలనుకుంటున్నారా నగర ప్రజలు? అంటే ప్రతి మహిళకు వచ్చే ప్రతి సమస్య కుటుంబం దగ్గర నుంచి డీల్ చేయవలసి వస్తుంది. తనను తను డీల్ చేసుకోవాలి, నెక్స్ట్ కుటుంబంని అంటే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, నెక్స్ట్ ఇమీడియట్ సమాజాన్ని. ఇవి అతి దగ్గరగా చూసేది మహిళనే. సో మహిళ భద్రత పట్ల సాధికారత కలిగి ఉంటే ఖచ్చితంగా సమాజాన్ని చిరుదివ్వ వెలిగించగలదని మేము అనుకుంటున్నాము. దానిలోని భాగంగానే సర్పు మాకు ఒక కొండంత అండగా నిలవడం చాలా కృతజ్ఞురాల్ని. అయితే దీంట్లో మహిళలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లీగల్గా అంటే చట్టపరంగా పోలీసులు ఎంతవరకు చేయగలుగుతారు, మేము ఏ రకంగా ఆ సమస్యను పోలీసు వరకు తీసుకెళ్లాలన్న ఒక అవగాహన కలిగి ఉండాలి. తర్వాత వాళ్ళే ఏ సమస్యను మేము డీల్ చేసుకోగలమన్న ఒక అవగాహన కూడా కలిగి ఉండాలి. ఈ రెండింటి మీద అవగాహన కల్పిస్తాం. కాకపోతే ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఖచ్చితంగా చట్టపరమైన అవగాహన తెచ్చుకుంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రము ఒక ఎకనామిక్ ఇండిపెండెన్సే కాకుండా భద్రతా పరంగా కూడా మనం ఇంకా ముందుకు వెళ్తాము అని మేము భావిస్తాం. అంటే సమాజం ఉన్నంత వరకు అవి జరుగుతుంటాయి, కానీ దాన్ని ఎఫెక్టివ్గా డీల్ చేసే విధానము సమాజం మొత్తం ప్రిపేర్ కావాలి. దాంట్లో భాగంగానే ఇదొక అవేర్నెస్ ప్రోగ్రామ్. మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీసు సహచరి అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మెప్మా ఆధ్వర్యంలోని ఈ మహిళా సంఘాలు వాళ్ళ లీడర్లు
అన్ని చోట్ల కూడా ఉన్నారు. అయితే వారికి ముందుగా ఈ సొసైటీలో జరుగుతున్న నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం, మెయిన్గా ఈ మత్తుమందుకు బానిస అయ్యేటోళ్ళు, కాలనీలలో తిరిగేటోళ్ళు, అదేవిధంగా ఈ మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలు, ఇంకా ఇతరత్ర నేరాలకు సంబంధించి వారికి ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వారికి ఈ పోలీస్ స్టేషన్ నుంచి అందుతున్న భద్రత భరోసా కార్యక్రమాలకు సంబంధించి వారికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక నుంచి కూడా వారు ఖచ్చితంగా ఈ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని, తర్వాత నేరాల నివారణకు సంబంధించి వారు ఖచ్చితంగా ముందుండి పోలీస్ డిపార్ట్మెంట్కి చేదోడు వాదోడుగా ఉంటారు. ఒక సహచరిగా ఖచ్చితంగా వారు ప్రూవ్ చేసుకుంటారు. ఒక నేస్తంగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక మిత్రులుగా ఏదైతే అంటే నమ్మకంగా పనిచేయగలుగుతారో, అదేవిధంగా అల్టిమేట్ ఏంటంటే నేరాల నివారణ, అదేవిధంగా సామాజిక భద్రత. మేము తిరుమలగిరి ఏరియా నుంచి ఉన్నాము. మాది తిరుమలగిరి ఏరియా సమైక్య అనేసి ఇక్కడ మాకు మీటింగ్ అయింది. ఇన్ఫర్మేషన్ ఏం పాస్ అయిందంటే, మాకు ఏమైనా ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఏమైనా ఉన్నా కానీ మా ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి పాస్ చేయాలి అని చెప్పారు. సో ఏం ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర నుంచి వెళ్ళాలి అని చెప్పారు. మేము తిరుగుతున్నాము. అయినా మేము సమైక్య నుండి కొంచెము పబ్లిక్ని గ్రూప్ ద్వారా మాకు అటాచ్మెంట్ ఉంది. ఆ ఏరియాలో ఏవైనా గొడవలు, సమస్యలు జరిగినా, ఇంట్లో సమస్యలు జరిగినా, పిల్లల విషయం కానీ పెద్దల విషయం కానీ, ఎవరన్నా డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ అలాంటివి సిచ్యువేషన్ నాకు ఏరియాలోనే ఉంటాం కాబట్టి, అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరు తీసుకుంటున్నారో, ఎవరి ద్వారా గ్యాదర్ అవుతుందన్న విషయం మనకు తెలిసిపోతుంది. ఇది ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనేది కూడా మాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఈ ప్రోగ్రాం వలన మాకు కొంచెం అవగాహన అనేటట్టు వచ్చింది. ఎందుకంటే పోలీస్ ద్వారా వెళ్తే ఈ పని అవుతుంది, మన పిల్లలను సక్రమంగా నిలబెట్టుకోవచ్చు, పిల్లల్ని కూడా బాధ్యతాయుతంగా కూడా పిల్లలని దేశ పౌరులుగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు. మనకు కూడా ఒక అవగాహన ఉంది కదా. మనము పబ్లిక్లో తిరిగేటప్పుడు కానీ, మన ఫ్యామిలీ విషయం కానీ, మన అందుబాటులో ఉన్న వాళ్ళకి, సర్కిల్లో ఉన్న వాళ్ళకి మనం సేవ చేయొచ్చు కదా. వాళ్ళకి ఏదైనా కొత్త గొప్ప మనం వాళ్ళకి సేవ చెప్పినట్లు ఉంటుంది. మన పాపులేషన్ని, మన దగ్గర ఉన్న వాళ్ళని సక్రమ దారిలో నిలబెడతామని మేము అనుకుంటున్నాము. దీనికి సహకరించిన మా పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు కూడా ఈ ప్రోగ్రాంకి రావడం వలన ఈ విషయాలు తెలిసినవి. కానీ ఇవి అవగాహన చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు ఒక ఒపీనియన్ అనేది వచ్చింది. ఈ ప్రోగ్రాం తర్వాత మీ బాధ్యత సమాజంలో ఏ రకంగా ఉండదు? ఈ ప్రోగ్రాం వలన మాకు కొన్ని బాధ్యతలు పెరిగినాయి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవరో గొడవ అవుతుంది, ఏమవుతుంది, మాకేం సమస్యలే, మాకేం లేదు అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు దీని వలన అరే సమస్య ఉంది, ఈ సమస్య వలన మన వాళ్ళని మనం సేఫ్ సైడ్ చేసుకోవచ్చు. కొద్దిగా గొప్ప మా పిల్లలని కానీ, వృద్ధిపరులు కానీ డ్రగ్స్ తీసుకో విషయంలో కూడా పిల్లలని కొంచెం అవగాహన ఇస్తే వాళ్ళు కూడా మన దారిలోనికి రాగలుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ అనేది సక్రమంగా ఉంటుంది. జీవిత భాగస్వామ్యంలో కూడా చాలా బాగా ఉపయోగపడతారు ఫ్యూచర్లో అని ఈ ప్రోగ్రాం వలన మాకు తెలిసొచ్చిన విషయం అన్నట్టు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఇది. జనరల్గా షీ టీమ్స్ అనే పేరుతో మహిళా భద్రతతో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ వేరు. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉండే మహిళలంతా ఎవరు అంటే పట్టణాల్లో ఉన్నటువంటి పేద మహిళలు. వాళ్ళకు కూడా పోలీసులు మేము అండగా ఉంటామని చెప్పేసి మీకు భద్రత కల్పిస్తామన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అందుకోసమే మా టీమ్స్ అన్నింటినీ కూడా ఒక 3 రోజులుగా గ్యాదర్ చేస్తున్నాం. అందరికి ఇన్ఫామ్ చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓన్లీ టీమ్ లీడర్స్ మాత్రమే అంటే వీళ్ళు కాక ఒక్కొక్కరి దగ్గర 120 మెంబర్స్ అంటే మీరు ఆలోచించండి ఎంత పెద్ద టీమ్స్ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఏరియాలో, వాళ్ళ స్లమ్స్లో, వాళ్ళ కాలనీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు.
పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఏమైనా డ్రగ్స్ దందాకు సంబంధించి కానీ లేకుంటే స్టూడెంట్స్ ఏ రకంగా ఇబ్బందులు పడుతుంటే కనుక లేకుంటే ఎక్కడన్నా థెఫ్ట్ జరిగితే కనుక వాళ్ళు మనల్ నుంచి మన ఎస్హెచ్జి మహిళల నుంచి కూడా రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉండేట్టుగా వాళ్ళకి అంటే పోలీస్ వాళ్ళకి మా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఒక అనుసంధానంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సుమతి మేడం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది. సహచరి పేరుతో రక్షణ అనే పేరుతో సహచరి అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంను మేము పూర్తిగా ఆహ్వానిస్తూ ఇట్లాగే ఇప్పుడు ఉప్పల్ ఎల్బీ నగర్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు ఇంకొక 1 అవర్లో అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్ అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఇదే రకంగా అందరూ ఆహ్వానిస్తారని చెప్పేసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.